చెన్నూరుకు వచ్చాను, ఆలూరుకు వచ్చాను, ఆస్పరికి వచ్చాను. కానీ నేను ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నా. ఎంతో అభిమానంతో పెద్ద ఎత్తున వచ్చారు, ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. అలాంటి ఆలూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, ఇండస్ట్రీస్ మంత్రి భరత్ గారు, సాగునీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు నాగరాజు గారు, జ్యోతి గారు, జిల్లా కలెక్టర్ సిరి గారు, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ వీరపండిని గారు, అదే మరి నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, కవిత గారు, రంగమ్మ గారు. ఈరోజు మీరందరినీ చూస్తున్నా. నేను వచ్చింది నిన్నే మీరు చూశారు. రంపచోడవరంలో తల్లికి వందనం చెప్పిన మాట ప్రకారం అందజేయడమే కాకుండా మెగా పీటీఎం ఈరోజు మీరు చూసి ఒక చరిత్ర. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో మన పిల్లలకు ఇవ్వాల్సిందే ఆస్తి కాదు, చదువు ఇస్తే పిల్లలు ఈ ప్రపంచాన్ని జయించే శక్తి, తెలివితేటలు వస్తాయని మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న మా పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారంటే, నిన్ననే నా వల్ల మా అమ్మ అకౌంట్కి డబ్బులు పడిందని మా పిల్లలు వచ్చి నాకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి వచ్చాను. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, ఆ కార్యక్రమం చూస్తే సంజీవని. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను. మామూలుగా చీఫ్ మినిస్టర్ అంటే సెక్రటరియట్లో కూర్చుంటారు. నేను కామన్ మ్యాన్ని, ప్రజలతోనే ఉంటాను. ఎప్పుడు కూడా మీతో వచ్చి మీ ఉత్సాహం చూసినప్పుడు మాకు వచ్చే కిక్కే వేరు. ఎక్కడ లేని హుషారు వస్తుంది, మంచి చెడులు అర్థమవుతాయి. ఇంకో పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం. నేను ఎప్పుడూ ఆలోచించేది, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూనే మీ భవిష్యత్తు కోసం మంచి ప్రజా పాలసీలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈసారి మాత్రం 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నాను. మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నేను ఒక్కడే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని మీ దగ్గరికి పంపించాలి. మీ కష్టాలు నేరుగా చూడాలి, మీకు సహాయం చేయాలి. అప్పుడే ఒక తృప్తి ఉంటుంది. అందుకే మొదటి తారీఖున అందరూ కూడా మీ తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతుల్లో డబ్బులు పెట్టి మీకు దండం పెట్టి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ నెలంతా మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మొదటి తారీఖు డబ్బులు వస్తే చిన్న చిన్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగిపోతాయి. దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు.
4,000, 6,000, 10,000 అవసరాన్ని బట్టి మంచానికి పరిమితమైతే 15,000 ఇచ్చే ఏకైక మానవత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదో ఒక పింఛన్లు ఇస్తేనే సరిపోదు. ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చూడండి. మొన్న జూన్లో అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 ఇస్తా అన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. ఇంకొక పక్కన నిన్నే తల్లికి వందనం ఇచ్చాం. మా ఆడబిడ్డలకి ఇప్పుడే మా సత్యకుమార్ గారు చెప్పారు, ఎక్కడికి పోవాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. మీరు ఎక్కడికి ఇష్టం వచ్చిన ప్రదేశానికి పోయి మళ్ళీ ఇంటికి సేఫ్గా వచ్చే అవకాశం కల్పించాం. నాకు అన్ని కార్యక్రమాలంటే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, ఫుల్గా పోతున్నాయి. ఒకప్పుడు ఖాళీగా పోయే బస్సులు ఇప్పుడు ఫుల్గా తిరిగే పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలే ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఇదొక శుభ ప్రారంభం. ఇంకో పక్క వంట చేసుకోవడం కూడా కష్టం లేదు మీకు. ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను, సిలిండర్లు ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ ఇంటి పైన మీరు సోలార్ పెట్టుకొని పైన కరెంటు, కిందన ఏసీ కావాలంటే ఏసీ కూడా పెట్టుకునే ఏర్పాటు వస్తుంది. ఇంకో పక్కన గ్యాస్ కూడా అవసరం లేదు. స్టవ్ పెట్టుకుంటే పైన సోలార్ ఉంటుంది, కిందన వంట చేసుకుని ఆనందంగా ఉంటారు. తొందరలోనే గ్యాస్కి మీకు ఇచ్చే సబ్సిడీ కూడా లింక్ పెట్టను. 4 నెలలు ఒక గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల మీకు ఇంకొక కాస్త కోస్త డబ్బులు కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి, పేదవాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. మీరు చూడండి, ఒకప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడికి తిండి పెడితే భరించలేని మనస్తత్వం అవతల పార్టీది. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఎక్కడా ప్రపంచంలో పెట్టడం లేదు. 5 రూపాయలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 3 పూటలు 15 రూపాయలకే భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక వెసులుబాటు తీసుకొచ్చి తొందరలోనే ఆర్థిక అసమానతలు తగ్గించడానికి P4 సిద్ధాంత ప్రకారం బాగా డబ్బులుండేవాళ్ళు కూడా సామాజిక బాధ్యత కింద వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, నేనే కాదు, ఇది ఎన్డీఏ సిద్ధాంతం. మేము పేదవాళ్ళ పక్షానుంటాం, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తూనే ఉంటాం. మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉండడానికి మొదటి తారీఖు మీ దగ్గరికి వస్తాం. ఇదొక సమస్య అయితే ఇంకొక సమస్య, పోయిన గవర్నమెంట్ అనేక తప్పుడు పనులు చేశారు. అందులో అతిపెద్ద తప్పు ప్రైవేట్ ఆస్తుల్ని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని 22A కింద పెట్టారు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యగా తయారైంది. నేను ఒకటే ఆలోచించాను,
శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వాలని సర్వే చేయడమే కాదు, టెక్నాలజీ పెట్టి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధంగా మీ రికార్డ్స్ ని భద్రపరిచి మీ ఆస్తి మీకు భద్రత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. 9వ తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది, ఎవరైతే భూమి ఉందో ఎవరు కబ్జా చేయకుండా, ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఏ ఆఫీసర్ కూడా ₹1 డబ్బులు తీసుకోకుండా పగడ్బందీగా వ్యవస్థను రూపొందిస్తున్నా. రాబోయే మార్చికి మీ రికార్డ్స్ అన్ని భద్రపరుస్తాం. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇది చేసే బాధ్యత కోసం నెలకొక్క రోజు నేను నేరుగా జిల్లాలకు వచ్చి పనిచేస్తున్నాను. 3వ కార్యక్రమం అన్నింటికంటే స్వచ్ఛాంధ్ర. మీకు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, స్వచ్ఛమైన పనులు చేయాలి, పేదరికం పోవాలి. ఈరోజు మనందరం చూస్తున్నాం, వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రాయలసీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాయలసీమని సరిపెట్టే పరిస్థితికి మనం వచ్చాం. దీనికి కారణం వాతావరణ సమతుల్యాన్ని మనం పాటించడం లేదు. అందుకని వర్షాలు పడేది మానేశాయి. ఈ సంవత్సరం కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. ఇంతవరకు ఆల్మట్టికే నీళ్లు రాని పరిస్థితి. తుంగభద్ర రాలేదు, శ్రీశైలానికి రాలేదు. ఈ ప్రాంతం తుంగభద్రకు నీళ్లు వస్తే కొద్దిగా ఎగువ ప్రాంతాలు నీళ్లు వస్తాయి, అక్కడ కూడా రాని పరిస్థితి వచ్చింది. నేను అందుకనే భవిష్యత్తులో ఇలాంటి సమస్య పరిష్కారం కోసం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం, మీ ఇంట్లో చెత్తని రోడ్డు మీద వేయకుండా తడి చెత్త, పొడి చెత్త ఇది చేసి ముందు తీసుకుపోయే కార్యక్రమానికి వచ్చాం. దీనివల్ల మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా సఫర్ అవుతున్నారు. మనకు కూడా ఒక బాధ్యతగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 కాకుండా 4వది, నిన్ననే మానవ వనరుల కోసం తల్లికి వందనంలో దగ్గర మీరు చూస్తే 78 లక్షల మంది పిల్లలకి తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాం. మొదటిసారి 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. అది సత్తా ఈ ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే ప్రైవేట్ స్కూలుకు కూడా తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వ పాఠశాలలే బాగా చదువు చెప్తున్నారని నమ్మకంతో వచ్చారంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ, సమర్థతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి కుటుంబానికి ఖర్చు అయ్యేది 2. ఒకటి పిల్లల చదువు పెద్ద భారం, 2వది మీ ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచిస్తారు, మన ఏదో భూమి ఉంది, మన పెద్దల భూమి ఇస్తారు. ఓసారి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆస్తి అంతా కూడా అమ్ముకోవడానికి సిద్ధపడతారు. కొంతమంది నేను చూశాను, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే ఉండే 3 ఎకరాలు అమ్మేసి అనాథలైపోయిన సందర్భం కూడా చూశాను. ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను మా మంత్రి గారు ఆలోచించాం, తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు ప్రారంభిస్తాం. ఈ రోజు ఆలూరులో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం ఆగస్టు నుంచి సంజీవిని ప్రాజెక్టు ప్రారంభించి పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం బాధ్యతగా తీసుకుంటాం. మీ అందరినీ కోరుతున్నా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అది ఏ విధంగా కూడా చెప్తాను. ఇక్కడుండే వాళ్ళకి అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా ఫోన్లు? ఉన్నాయంటే చేలు పైకెత్తండి.
ఒకప్పుడు నేను ఫోన్ పెడితే నేను ఫోన్ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు అందరూ ఫోన్లు లేకపోతే ఎవరు కూడా బతికే పరిస్థితులు లేరు. భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అవునా కాదా? అయితే ఫోన్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్ కూడా. నిన్న నేను తల్లికి వందనం కింద డబ్బులు వేస్తే ఒక్క నిమిషంలో తల్లి చూసుకొని నా అకౌంట్లో డబ్బులు వచ్చిందని నేరుగా మెసేజ్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి బయట కూడా పోయే పరిస్థితి లేదు. ఎవరికైనా అప్పు కట్టాలంటే ఫోన్లోనే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా మనం చూస్తే రాబోయే రోజుల్లో చాలా పెను మార్పులు వస్తాయి టెక్నాలజీ వల్ల. నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఈరోజు మీ అందరికీ. సంజీవని ప్రాజెక్ట్ని ఆలూరులో ప్రారంభించాం. ఈరోజే మీ హాస్పిటల్కి పోతున్నా. ఇది నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. ఆలూరు ప్రజలకి అందరికంటే మెరుగైన ఆరోగ్యం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నా ఆలోచన ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంత బాగుంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఆరోగ్యకరమైన దేశం తైవాన్, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత ఇజ్రాయెల్, జపాన్. ఇలాంటి దేశాలు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యానికి కారణం వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లే కారణం. ఇక్కడ కూడా నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి కారణాలేంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోతే ఏం చేయాలనో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకో పక్కన ప్రివెంటివ్ కింద ముందుకు పోతాం. అదే సమయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. తొందరలో నేను ఆలోచించేది, మీ ఆరోగ్యం కంప్యూటర్లో ఉంటుంది, గోప్యంగా ఉంటుంది. మీ డేటా వేరే వాళ్ళకు తెలియదు. గవర్నమెంట్కి ఒక ఐడియా ఉంటుంది, డాక్టర్కి ఐడియా ఉంటుంది. మీరు ఈ హాస్పిటల్ నుంచి ఏ హాస్పిటల్కి పోయినా మీ ఆధార్ నెంబర్ ఇస్తానే మీ హిస్టరీ అంతా కూడా మొత్తం మెడికల్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. దానిపైన ఏమేం మందులు తీసుకున్నారు, ఏమేం మందులు పడవు, ఇవన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది. మీ ఊరు దగ్గర నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్రంలో ఉండే అన్ని హాస్పిటల్ నెట్వర్క్ వస్తాయి. అదే సమయంలో మీ ఊర్లో ఉండే ఏఎన్ఎం దగ్గర నుంచి కన్సల్టెంట్ కింద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా ఆన్లైన్లో ఉంటారు. మీరు ఎవరు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ని మీరు సంప్రదించే విధంగా ఆన్లైన్ పెడతాం, ఆఫ్లైన్ పెడతాం. మీకు నచ్చిన విధానం మీరు ఎంపిక చేసుకోవచ్చని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది, పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిది ఒక ప్రొఫైల్ ఉంటుంది. మా దగ్గర 80 లక్షల మందికి తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. అది బీపీ కావచ్చు, లేకపోతే షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కీళ్ల నొప్పులు కావచ్చు, లేకపోతే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తే
కొన్ని కారణాల వల్ల వస్తున్నాయి. ఎక్కువ రైస్ తింటాం. ఒకప్పుడు మన ప్రాంతంలో చూస్తే జొన్నలు, రాగులు, సజ్జలే తినేవాళ్ళం. మా పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులుండేవాళ్ళు మాత్రం బియ్యం తినేవాళ్ళు, తెల్లన్నం తినేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాత అందరం కూడా బియ్యం తినడం మొదలు పెట్టాం. స్వీట్లు ఎక్కువ తినడం కూడా మొదలు పెట్టాం స్లోగా.